దాదాపు ఎల్లంకి, సిరిపురం, భోగారం, అట్లాగే మా రాజగోపాల్ అన్న నియోజకవర్గంలో మునుగోడు, మా అనిల్ అన్న నియోజకవర్గంలో పోచంపల్లిలో చేనేత రంగం ఉంది అధ్యక్ష. చేనేత రంగాన్ని దాదాపు అగ్గిపెట్టెలో పెట్టేటువంటి చీరను నేర్చినటువంటి సిరిసిల్ల ఉరిసాలైంది. ఈ సిరిసిల్లను మార్చాలని చెప్పేసి ఆనాడు అనేక పద్ధతుల్లో గత ప్రభుత్వంలో ఉపన్యాసాలకే పరిమితమైంది తప్ప చేనేత రంగానికి చేసింది శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోచంపల్లిలో టెక్స్టైల్ పార్కును ఓపెన్ చేసి ఆ టెక్స్టైల్ పార్కులో దాదాపు మా వెల్లంకి, సిరిపురం, భోగారం ఈ గ్రామాల నుంచి బస్సుల ద్వారా వెళ్ళి 2000 మంది పనిచేసేటువంటి పరిస్థితి గడిచిన రాజశేఖర రెడ్డి గారి 10 సంవత్సరాల పీరియడ్లో ఉండే అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష అదంతా కూడా కనుమరుగైపోయింది. పోచంపల్లి సంబంధించినటువంటి ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప వాళ్ళు చేసింది మాత్రం శూన్యం అధ్యక్ష. వీళ్ళు తీసుకొచ్చినటువంటి గొప్ప స్కీమ్ అని చెప్తున్నటువంటి త్రిప్ట్ ఫండ్ అధ్యక్ష, దాంట్లో జియో ట్యాగ్ పెట్టడం ద్వారా ప్రాసెసింగ్ చేసేటువంటి దాంట్లో దాదాపు 8 నుంచి 10 మంది ఉంటారు అధ్యక్ష. 8 నుంచి 10 మంది ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్లో జియో ట్యాగింగ్ పెట్టడం ద్వారా ఆ చేనేత సంబంధించినటువంటి ఒక్కరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కరికి సంబంధించినటువంటిది వర్తిస్తుంది తప్ప దాదాపు 100లో 20 మందికి ఇది వర్తిస్తుంది. 80 మందికి అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. చేనేత రంగానికి సంబంధించినటువంటి సోమవారం అసెంబ్లీలో డ్రెస్సులు వేసుకోవడానికే పరిమితం చేసిరు తప్ప దీన్ని విస్తరించడానికి, కాపాడటానికి ఎట్లా పాల్సో చెప్తానా రామన్న, ఎట్లా పాల్సో నేను చెప్తా ఉన్నా, ఈరోజు దీన్ని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం లేదు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి, అక్కడ తయారవుతున్నటువంటి సరుకును మొత్తం కూడా కొనేది అధ్యక్ష. కొంటామని చెప్పేసి ఎంత సరుకు తీసుకుంటామో ముందు బిల్లింగ్ ఇచ్చేది అధ్యక్ష. ఈనాడు దాన్ని రద్దు చేసిర్రు, సొసైటీలో ఎన్నికలు రద్దు చేసిర్రు, సొసైటీలకు పర్సనల్ అధికారులను పెట్టిర్రు. దీంతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసి ఒక్క మా ఎల్లంకిల్ని 10 కోట్ల సరుకుంది అధ్యక్ష. ఈనాటికి ఒక్క సిరిపురంలో 8 కోట్ల సరుకుంది అధ్యక్ష. ఒక్క భోగారంలోనే 6 కోట్ల సరుకుంది అధ్యక్ష. అట్లాగే పోచంపల్లిలో దాదాపు 20-30 కోట్ల సరుకుంది అధ్యక్ష. కనీసం ఈ సరుకును తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది, ఆ కార్మికులు బాగుపడేటువంటి ఒక అవకాశం లేదు అధ్యక్ష. ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష. ఈరోజు మన పోచంపల్లి చేనేతను ఇవాళ ప్రపంచానికి చూపించినాం అధ్యక్ష. అదే పోచంపల్లి చేనేతకు సంబంధించి, పట్టుచీరకు సంబంధించి పేటెంట్ హక్కు ఉంది అధ్యక్ష. పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కాటన్ అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ను ప్రింట్ చేస్తూ 300 నుంచి 1500కు అదే డిజైన్ను ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టు చీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నా అధ్యక్ష. మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, రక్షించవలసినటువంటి బాధ్యత మనపైన ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష.